పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మనం చదివితే ఆయన ఆజ్ఞలకు లోబడి లేదా ఆయన మాటకు లోబడే ప్రతి ఒక్కరికి ఉన్న వాగ్దానాలు అక్కడ రాయబడుతూ 9వ వచనం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏముంటుందంటే దేవుడు తన ప్రజలను ప్రతిష్ఠిత జనముగా స్థాపిస్తాడు అనే మాట అక్కడ ఉంటుంది. దేవుడు మనల్ని ప్రతిష్ఠిత జనముగా స్థాపించాడట. మనం ప్రతిష్ఠించబడిన వారం, ఆయన కొరకు ప్రత్యేకించబడిన వారం. మనం కొన్నిసార్లు దేవుని బిడ్డ లోకంతో ఎందుకు కలవరో, ఎందుకు మిళితం కారు అంటే వారు ప్రత్యేకమైన జనాంగం, ప్రత్యేకంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ రోజుల్లో భక్తి డైల్యూట్ అయిపోతుంది. భక్తిని చాలామంది తమకిష్టానుసారంగా మలిచేస్తున్నారు. ఏం పర్వాలేదు, లేదనే చేసేయచ్చు, ఏం పర్వాలేదులే, మనకు పెద్ద విలువలు ఏమి ఉండవు, క్రైస్తవ జీవితానికి పెద్ద విలువలు ప్రమాణాలు ఏమి లేవు, ఎలా పడితే అలా ఉండిపోవచ్చు, ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుంటే నువ్వు అలా మాట్లాడే, వారు ఏం చేస్తే అది నువ్వు చేసే అన్నట్టుగా బోధలు పెరిగిపోతున్నాయి ఈ రోజుల్లో. కానీ దేవుడు తన ప్రజలను ప్రతిష్ఠిత జనంగా, ప్రత్యేకించబడిన జనాంగంగా చేసుకున్నాడట. ఆయన స్థాపించాడు వారిని దీవించడం వలన, వారిలో దేవుడు తన కార్యాలు జరిగించడం వలన, ఆయన వారి మధ్య సంచరించడం వలన దేవుని గొప్పతనం ఎలాంటిదో, ఆయన మహిమ ఎలాంటిదో లోకానికి రుజువుపరచాలనుకున్నాడు. నీకు తెలిసే ఒక విషయం, దేవుని బిడ్డ, నువ్వు యేసు ప్రభువును అంగీకరించినప్పుడు, ఆయన నీ సొంత రక్షకుని హృదయంలో చేర్చుకున్నప్పుడు దేవుడు నిన్ను తన మహిమ కొరకు నిలబడతారు. ఆయన నిన్ను చూసిన వారందరూ దేవుని మహత్యాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నట్లుగా నిన్ను అనేక మంది మధ్య సాక్షిగా దేవుడిని నిలబడతాడు. గొప్ప వింతగా దేవుడు నిన్ను మారుస్తాడు.